न बुद्धिभेदं जनयेत् अज्ञानं कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि విద్వాన్ యుక్త సమాచరన్. పద అర్థం చూద్దాం రండి. నా చేయకూడదు, బుద్ధి భేదం ఆలోచనల్లో గందరగోళం భ్రాంతి, జనయేత్ కలిగించాలి, అజ్ఞానాం అజ్ఞానులకు, కర్మసంగినాం కర్మలలో ఆసక్తి కలవారికి, జోషయేత్ ప్రోత్సహించాలి, సర్వకర్మాణి అన్ని కర్మలను, విద్వాన్ జ్ఞాని, యుక్త సమతతో సంతులితంగా, సమాచరన్ తానే ఆచరిస్తూ. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. జ్ఞాని అయినవాడు కర్మలపై ఆసక్తితో ఉన్న అజ్ఞానుల ఆలోచనలను చెడగొట్టకూడదు. నీవు కర్మలు చేయొద్దు అని వారిని గందరగోళంలో పడేయకుండా తానే సమతతో ధర్మంగా కర్మలు ఆచరిస్తూ వారిని కూడా కర్మల వైపు ప్రోత్సహించాలి. అంటే జ్ఞానం ఉన్నవాడు ఉపదేశంతో కాకుండా తన ఆచరణతోనే లోకాన్ని మార్గనిర్దేశం చేయాలి అని కృష్ణుడు ఇక్కడ మనకు స్పష్టంగా వివరిస్తున్నారు. హరే కృష్ణ.